విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే నా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సినిమాలు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పుంజుకుంటుంది. చాలా సినిమాలు విజయవంతం అవుతున్నాయి, థియేటర్లు కళకళలాడుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే మన పనితనాన్ని గుర్తించి మనకు పేరుని తెచ్చిపెడతాయి. అలా ఒక 4-5 రివ్యూలో నా స్నేహితుడు విజయభాస్కర్ పంపించాడు. నా పేరు రాశారు, జమినీ సురేష్ విజయభాస్కర్ చాలా బాగా చేశారని. చాలా చాలా థ్యాంక్స్ అండి. రివ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో చిన్న చిన్న విషయాలకి మనసు ఎక్కువ స్పందిస్తూ ఉంటుంది. చాలా చిన్నవాళ్ళం, కానీ మీరు మా పేరు రాశారన్నా, మీరు మమ్మల్ని అభినందించారన్నా, మీరు మా భుజం తట్టారన్నా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ సినిమా గురించి ఫస్ట్ టైటిల్ అనుకున్నాను, సారీ ఏం సార్ ఎలా పెట్టారు కంప్లైంట్ అని. ఎందుకంటే నా 45 ఇయర్స్ ఏజ్లో ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ కంప్లైంట్ పెట్టలేదు. పోలీస్ స్టేషన్ గడప కూడా దొక్కలే. కంప్లైంట్ అంటే కూడా నాకు తెలియదు. అలాగే స్వచ్ఛంగా స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతూ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు మీ మధ్యన ఉన్నా. అయితే ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా వచ్చిన తర్వాత నాకు బయట నుంచి ఫోన్లు ఏమొచ్చినాయి అంటే, వైజాగ్ నుంచి కానీ, అటు మా భీమవరం, కాకినాడ, రాజమండ్రి అండ్ కరీంనగర్, వరంగల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందిరా, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ కంటెంట్ అది. పోలీస్ కంప్లైంట్ అంటే చాలామంది అనుకుంటారు ఏదైనా సీరియస్ ఇష్యూని డిస్కస్ చేశారేమో, ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ ఏమో ఇలా అనుకుంటారండి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఇందులో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంటే మేము చాలామంది, నేను సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మా భాస్కర్, చాలామంది మేము అందరం ఎంత అద్భుతమైన డైలాగ్స్ రాశారంటే, సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన డైలాగ్స్కి ఇవాళ జనం అందరూ నవ్వుతూ ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ విత్ మీకు యాక్షన్ ఉంటుంది. వరలక్ష్మి సరత్కుమార్ గారు కూడా చాలా చాలా అద్భుతమైన ఫైట్స్ చేశారండి. నిజంగానే ఆవిడకి వేలుకి ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అయినా కూడా ఆవిడ ఒక 3 days 4 days గ్యాప్ తీసుకోకుండా వర్క్ చేశారు. ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు. మేమందరం ఆవిడతోనే ఉన్నాం టీమ్గా, ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తే నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మేకోటి సంజీవ్ గారికి, అలాగే నిర్మాతలకి, కృష్ణ సాయి గారు. నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమలో అందం అంటే, అందం గురించి, ఒక మగాడి పనితనం గురించి, ఒక మగాడి ఫెరోషియస్నెస్ గురించి మాట్లాడాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించే మాట్లాడాలి. ఆయన తర్వాతే ఈ రకరకాల అందాలన్నీ వచ్చినాయి. ఎక్కడ మచ్చలేని మహానుభావుడైన అద్భుతమైన నటుడు, మనందరికీ తెలుసు. అలాంటి మంచి మనిషి ఆయన ఓన్ చేసుకుని ఆయన అభిమానిగా ఎదిగి ఇవాళ ఆయన కోసం ఒక పాటని ఈ సినిమాలో పెట్టినందుకు కృష్ణసాయి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. చాలా మంచి పాట. ఎందుకంటే లక్షలాది మంది కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఆ పాటను చూసి మళ్ళీ మా బాస్ను మా ముందుకు తీసుకొచ్చారంటున్నారు. అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అలాంటి సినిమాలో మేము చిన్న పాత్రలమైనందుకు, అలాంటి మంచి సినిమాలో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అవకాశం ఇచ్చిన మేకోటి సంజీవ్ గారికి, నిర్మాతలకి, అన్న ప్రసన్న కుమార్ గారు అన్నయ్య అని అంటాను. ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది కొన్నిసార్లు సినిమాలకు సంబంధించిన చాలా సందర్భాలు. రేపు నేను కూడా కొన్ని సినిమాల్లో చిన్న హీరోగా ఒక 2-3 సినిమాలు చేస్తున్నా. అలాంటి భయానికి భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇండస్ట్రీలో నిలబడ్డారంటే ఆయన ప్రసన్న కుమార్ గారు. ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చాలాసార్లు ఏం చేయాలని భయపడుతున్నప్పుడు, లేదు సురేష్ ఇలాగని ఇప్పుడు ధైర్యం ఉండి వాళ్ళు ఆయన భోజనం చేస్తూ కూడా మధ్యలో వచ్చి నిలబడ్డారు. అందుకు మీకు నిజంగానే చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు వచ్చి నిలబడ్డారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ముఖ్యంగా సార్, మీరు మీ ప్లెయిన్ హార్టెడ్తో, ఎంత మంచి మనసుతో ఈ సినిమాని మీరు చూసిన తర్వాత నాకు నచ్చింది, ఈ సినిమా నన్ను ఎంటర్టైన్ చేసింది అన్నారు. అందులో మేము ఉన్నందుకు, మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మేము ఎంత దారుణంగా ఉన్న క్యాప్లు ఇటు వెళ్ళిపోయి మొఖాలు ఎలా ఉన్నా చిరాకు ఉన్న మమ్మల్ని సర్దుకుంటారు బాబు అని చెప్పి మా కెమెరామెన్ ఎంతో అద్భుతంగా చూపించారు. ఆయన కూడా థ్యాంక్ యూ. అలాగే గ్యాప్ ఇస్తున్నా లైట్గా, గంటా శ్రీనివాస్ అన్నయ్య చాలా చాలా సపోర్టివ్ ఈ సినిమాకి. నేను గతంలో ఆదిపర్వం చేసినప్పుడు కూడా అన్నయ్య లేకపోతే ఏంటంటే, నేను చెప్పాను కదా, అది బలం అయితే ఇది ధైర్యం అనమాట. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు టక్మని దాన్ని సెట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో ఉన్న ఆయన అనుభవంతో ఈ సినిమా ముందుకెళ్ళడానికి, ఈ సినిమా ఎంత విజయవంతం కావడానికి ఎంతో ఆయన సహకారాలను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వర్డ్, పోలీస్ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్ లేకుండా కాంప్లిమెంట్తో సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. విజయభాస్కర్ గారు, ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్
బ్యానర్పై పోలీస్ కంప్లైంట్ అనే సినిమా నిర్మించడం, అలాగే మంచి థియేటర్స్, మంచి ఏరియాస్తో కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర అద్భుతంగా రిలీజ్ అవ్వటం, వివాదాల్లోంచి బయటికి వెళ్ళి థియేటర్లో అద్భుతమైనటువంటి స్పందనతో రిలీజ్ అయ్యి ఇవాళ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. నాకు గతంలో అంటే నేను 31 సంవత్సరాలు స్ట్రగుల్ ఇది. 94లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాడిని నేను. అండ్ ఈ 31 సంవత్సరాలు 2001లో నేను అఘోరా అనే సినిమాతోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో స్ట్రగుల్స్, అంటే ఓడిపోలేదు, పారిపోలేదు, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. డైరెక్టర్గా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, నిర్మాతగా అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో రకాలుగా నేను స్ట్రగుల్ అవుతూ గెలవాలి, నిలవాలి అనే దీంతోటి సంకల్పంతోటి ఉన్నాను. ఆ సంకల్పానికి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి, ఆశీర్వదించి ఇచ్చిన చాలా పెద్ద గిఫ్ట్ పోలీస్ కంప్లైంట్ సక్సెస్. ఎందుకంటే అంతకుముందు సినిమాలు మామూలుగా రెగ్యులర్గా ఇంతకుముందు సినిమాలు సక్సెస్ అవ్వడం వేరు. ఓకే, సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, హిట్ అయిందో పోయిందో అనే తర్వాత, కానీ ఈ సినిమా మాత్రం చాలా అంటే పురిటి నొప్పులు పడ్డట్టుగా పడి బయటకు వచ్చింది. కాబట్టి ఆ బిడ్డను చూసుకున్నంత, బిడ్డని మొదటిసారి చూసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఏదైతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ నాకు కలిగించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సక్సెస్ నాదొక్కటిదే కాదు, నిర్మాతలది, అలాగే ఎంతోమంది నటీనటులది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర గారు, కృష్ణసాయి గారు, రాగిణి గారు, శరత్ లోహితాశ్వ, రాజశ్రీ, రవిశంకర్ గారు, ఆదిత్యవం గారు, శ్రీనివాసరెడ్డి గారు, సప్తగిరి గారు, జమిని సురేష్ గారు, విజయభాస్కర్ గారు, సత్యన్న, ఇలాగ పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు 52 మంది. వాళ్ళందరితో పాటు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమా ద్వారా తనశ్రీ, అద్వైత అనే క్యారెక్టర్. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫస్ట్ ఆ అమ్మాయి కోసం వెతికారు. నిన్నైతే ఒక థియేటర్లో అమ్మాయి ఎక్కడుంది అని చెప్పేసి అమ్మాయిని చూసి పిలిచి చాలామంది ఆశీర్వదించారు. సో వీటికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఒకటి చేసాం. కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానం అవడం చేత ఎప్పుడు అంటే ఒక రోజులో 10 సార్లు 100 సార్లు కృష్ణ గారి జపము, కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కృష్ణ గారు అంటే చాలా అభిమానం. సో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఏదైనా పాట చేయాలనుకున్నాం. ఆ పాట రాయడం, సంగీతం సమకూర్చడం చేసి, ఆ పాట కోసం కేవలం ఆ ఒక్క పాట మీద మేము 50 లక్షల దాకా ఖర్చు పెట్టాం. చాలామంది అన్నారు, అంటే కృష్ణ గారిని చూస్తారా, అంటే కృష్ణ గారి గురించి ఆల్రెడీ మర్చిపోయారు, ఒక జనరేషన్ మారిపోయింది కదా అని అన్న రేంజ్లో ఎవరో మాట్లాడితే, లేదు, కృష్ణ గారికి ఉన్నటువంటి బలం, మాస్ ఇమేజ్ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే కృష్ణ గారి అభిమానులు చాలా ఫెరోషియస్గా ఉంటారు. అంటే వాళ్ళ మనసు లోతుల్లో కృష్ణ గారిని ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. కృష్ణ గారి ఎరాని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని కలిపి మోసగాళ్లకు మోసగాడు అనే మకుటంతో ఈ సినిమాలో సాంగ్ చేశాను. ఆ సాంగ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్. కృష్ణ గారి పాట ఉంది అని చెప్పేసి ఎవరో లేడీ అభిమానులు రావడం, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అసలు నేను 10 ఏళ్ళు అయిందండి సినిమా థియేటర్కి వెళ్ళి, కృష్ణ గారి పాట ఉంది అని అంటే కనీసం కృష్ణ గారిని మేము చూసుకోలేకపోయాం. కృష్ణ గారిని ఇప్పుడు తెర మీద చూసుకోలేం కాబట్టి సినిమాలో చూద్దామని చెప్పేసి వచ్చాం. కేవలం పాట కోసం వచ్చిన వాళ్ళం. పోలీస్ కంప్లైంట్ కథ కోసం, పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాం, సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని వాళ్ళు చెప్పడం, ఎందుకంటే పెద్ద సక్సెస్ అయితే నాకు లేదు.
మహిళా ప్రేక్షకులు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కర్ణాటకలో కానివ్వండి, కర్ణాటకలో కూడా మహేష్ బాబు గారి థియేటర్ ఏంబి ఇది ఉంది, ఆ దగ్గరలోనే మనకి అనుపమ అని మెయిన్ థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడ ఇంత ప్రచారం కూడా జరగలేదు, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అక్కడ కన్నడలో. అయినా కూడా అక్కడ కూడా జనాలు వచ్చి సినిమా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక రకంగా కృష్ణ గారి అభిమానులు మాకు వెన్నంటి నడిపించారని అనిపిస్తోంది. ఆ రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పాను మీ ముందే, కృష్ణ గారి ఆశీర్వాదం మాకు ఉంటుందని, అలాగే వాళ్ళందరి సపోర్టు. అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్గా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. సినిమాలు తీయడం కష్టం ఒక ఎత్తు అయితే, సినిమాలు రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్ చాలా కష్టపడి ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితుల్లోంచి ఈ సినిమా చూసి నచ్చి మెచ్చి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఫ్రైడే పిక్చర్స్ రాఘవేందర్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారితో పాటు సత్యనారాయణ గారు అలాగే రవి గారు సినిమా చూసి నిర్ణయించారు. అంటే మనం నిన్న చూసాం, ప్రేక్షకులంతా జూన్ 12వ తారీఖు నిర్ణయించారు, అంటే చూసి బాగుందని చెప్పారు. వాళ్ళు 15 రోజుల ముందు సినిమా చూసి చాలా బాగుంది, ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన ఫ్రైడే పిక్చర్స్ వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వైజాగ్ జనార్దన ఫిలిమ్స్, ఈస్ట్ వెస్ట్ రాఘవేంద్ర పిక్చర్స్, అలాగే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ పిక్చర్స్ విజయవాడ, గుంటూరు పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు గారు, అలాగే సీడెడ్ సుబ్బారావు గారు, ఇలాగా అన్ని ఏరియాల నుంచి మాకు సపోర్ట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మార్నింగ్ షో పడగానే నేను అంతకుముందు చేసిన సినిమాల్లోనే, నా సినిమాల్లోనే చెప్తాను, వేరే వాళ్ళ సినిమాల గురించి కాదు, నా సినిమాల్లోంచి ఎలా ఉంది సినిమా అంటే ఏముంది సార్ వర్కౌట్ అవ్వట్లేదు, జనం లేరు అన్న స్థాయి నుంచి నిన్న ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ నుంచి రాఘవేంద్ర పిక్చర్స్ అయినా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు, సార్ మార్నింగ్ షో ఇలా ఉంది, మధ్యాహ్నం పెరిగింది, సాయంత్రం పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది, నిలబడుతుంది, ఇంకొక 5 థియేటర్లు పెంచుకుంటాం రేపటి నుంచి అని చెప్పేసి ఈ సినిమాని, పోలీస్ కంప్లైంట్ సినిమాని ఒక రోజులోనే థియేటర్స్ పెంచారు. ఇవాళ మళ్ళీ థియేటర్స్ పెరిగాయి. అలాగే వైజాగ్ ఏరియా చోడవరం లక్ష్మీ టాకీస్ ఇవాళ ఇప్పుడు వచ్చింది. సో థియేటర్స్ పెరుగుతున్నాయి అని అంటే సినిమా చాలా పెద్ద హిట్. అంటే రెవెన్యూ పరంగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన నిన్న రిలీజ్ అయిన సినిమాలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి మీది. చాలా మంచి సినిమా, చాలా మంచి కథ అని అందరి గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా టెక్నీషియన్స్ గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి. డిఓపి ఎస్ఎన్ హరీష్ గారి గురించి, ఆయనతో నేను 5 సినిమాలు చేశాను. ఆయన గురించి అద్భుతంగా రాయటం, అంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డార్క్ షేడ్స్ చాలా బాగా తీశారు, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్తే, అది చెప్పినా కూడా నేనే ఫోటోగ్రఫీ చేశానన్నంత ఆనందం పొందాను. ఎందుకంటే 5 సినిమాల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా తనకు వచ్చినట్టే. హరీష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ నేను ఒక 2 పాటలు చేశాను. ఆరోహణ సుధీంద్ర, తను కన్నడ మ్యూజిక్ డైరెక్టరు, తను ఒక 2 పాటలు చేశారు. తర్వాత సుధాకర్ మారియో అని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్, తను చేశారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా రాశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయని. అండ్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, రవి, వాళ్ళిద్దరి సపోర్ట్, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైట్స్, అంటే యాక్షన్ బాగుంది, యాక్షన్ థ్రిల్లర్ అన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి, కాబట్టి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ వల్ల కూడా నాకు పేరు వచ్చింది. అండ్ ఎడిటింగ్, ఈ మధ్య కాలంలో సినిమా చూసి బయటకు వస్తే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు రాఘవేంద్ర రెడ్డి గారు అంటూ ఇందాక మాట్లాడుతూ చెప్పారనమాట, సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే ఈ మధ్య కాలంలో ఎలా ఉంది సినిమా అని చెప్పేసి అని అడిగితే జెండు బాంబు తెచ్చుకోలేదు, ఆ రేంజ్లో ఉంది అనే వాళ్ళు కాస్త ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు సార్. నెగిటివ్ కామెంటే లేదు పోలీస్ కంప్లైంట్ గురించి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సినిమా అంటాం, మాకు ఆ మాట చాలా అతి పెద్ద విజయం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఈ రకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అలాగే మా ఎడిటర్ అణుగోజు రేణుకాబాబు, అలాగే మా పిఆర్ఓ, యాక్చువల్గా ఇలాంటి సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ లాంటి సినిమా ఇంతకుముందు చేయలేదు. అంటే తను చిన్న పిఆర్ఓ అనే ఉద్దేశం కాదు నేను చెప్పటం, అంటే ఇలాంటి ప్లాట్ఫామ్లోంచి బయటకు వచ్చి
ఒడిదుడుకులు ఉన్న అన్ని రకాల ప్రెషర్లోంచి బయటకు వచ్చి తను ముందుండి నడిపించారు ఈ సినిమాకి. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అశోక్ గారు సహకరించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు మీరంతా మీడియా అంతా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఒక అంటే నిప్పురవ్వ రాజుకున్నట్టు వాళ్ళు ఒక నిప్పురవ్వ వెలిగించారు. అది ఎలా ఏ ముహూర్తంలో వాళ్ళ మాటల్లోంచి బయటకు వచ్చిందో వాళ్ళ వల్ల నేను ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా సంజీవ్ మేగోటి అనేవాడు తెలిసాడు. సో అది వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ పోలీస్ కంప్లైంట్ మిమ్మల్ని ఎవరిని కూడా పోలీస్ కంప్లైంట్ డెఫినెట్గా చూసి లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుడు చాలా ఆనందంతో బాగుంది మంచి సినిమా చూసామన్న తృప్తితోటి డెఫినెట్గా బయటికి వెళ్తారు. నిన్న ఒక్కరోజే నేను 4 షోల రిజల్టే కాబట్టి ఇవాళ ఇంకా పెరుగుతుంది. థియేటర్స్ పెరిగాయి, ఆడియన్స్ ఆదరణ పెరుగుతుంది. సో మీడియా ఈ సక్సెస్ కేవలం పబ్లిసిటీ కోసం చేసిన సక్సెస్ మీట్ కాదు. జనాదరణ ఉంది. జనాదరణ ఉన్నటువంటి ఈ సినిమా మీ ద్వారా ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ అలాగే మా నిర్మాతలకి పేరు డబ్బులు 2 రావాలి. థ్యాంక్ యూ సో మచ్.